శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ముందుగా ఈ నెల గ్రహస్థితి పరిశీలిస్తే అనుకూలమైన స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు 6వ స్థానంలో శని వక్రగమనం, 10వ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండుట, రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇక వ్యతిరేక భావంలో ఉన్నటువంటి గ్రహాలు రాశి అందే కేతువు, సప్తమంలో రాహువు, భాగ్యంలో గురువు, వ్యయంలో రవి బుధులు. ఇది ఒక విచిత్రమైనటువంటి గ్రహస్థితి ఈ కన్యా రాశి వారికి ఏర్పడడం జరిగింది. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే యోగం అన్నమాట. అంటే రాశి అందు కేతు ఉండడం, శుక్రుడు నీచలో ఉండడం వల్ల జాతకుడికి జీవితం పైన ఒక విధమైనటువంటి నిరాశ ఏర్పడే అవకాశం ఉన్నది. వివాహ జీవితం పైన ఒక విరక్తి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. చాలా జీవితంలో విసిగిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. ఈ స్థితిలో కన్యా రాశి వారికి ఎవరైతే ఈ వైరాగ్య స్థితిలో ఉన్నారో, భార్యతో ఎడబాటు స్థితిలో ఉన్నారో వారికి ఇటువంటి అసహనం, ఓర్పు నశించడం కలుగుతూ ఉంటుంది. ఇక గురువు కూడా భాగ్యస్థానంలో ఉంటూ రాశిని వీక్షించడం వలన జాతకుడికి ఒక మంచి గురువు లభించడం వల్ల, అతని యొక్క ఆధ్యాత్మిక ప్రబోధం వలన జాతకుడు గొప్ప సంస్కారవంతుడై సింగిల్గా జీవించాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. చాలా నిడాడంబరంగా వ్యవహరించే అవకాశం కూడా ఉన్నది. దానికి తోడు ఈ రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో ఉండడం కూడా చాలా వరకు జాతకుడు ఎక్కడికన్నా ప్రశాంతమైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఒక దేవస్థానం లాంటిదో, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో ప్రశాంతంగా అక్కడ జీవితాన్ని గడుపుదామనే ఆలోచన వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఇది కొంతమందికి మాత్రమే కలుగుతూ ఉంటుంది. మామూలుగా వ్యాపార వర్గంలో ఉంటూ మెటీరియలిస్టిక్గా ఆలోచించే వారికి వేరే విధంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళ విషయంలో గమనించినప్పుడు రాశి యందు ఉన్నటువంటి నీచ శుక్ర కేతువులు వీళ్ళకి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. జీవితాన్ని ఒక కొత్త విధంగా గడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఆలోచనలు రావడం, సప్తంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఇతరులు మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాన్ని ఒక కలర్ఫుల్గా వేరే విధంగా మారే అవకాశం ఉంది. అప్పటిదాకా చాలా నియమనిష్టలతో ఉన్నవాళ్ళు ఒకేసారి వాళ్ళ యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ మార్చి చాలా ఆడంబరంగా ఉంటూ కొత్త కొత్త వ్యసనాలు, కొత్త కొత్త ఆలోచనలతో లైఫ్ని లగ్జరీగా, విలాసవంతంగా జీవించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు అవసరాలకి తగినట్టుగా, వాళ్ళ ఆలోచనకి తగినట్టుగా వీళ్ళని మార్చుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు నష్టపోతూ ఉంటారు. అయితే ఇది కొంతకాలం మాత్రమే నడుస్తుంది. చివరి విషయం జాతకుడికి తెలిసిన తర్వాత దాని నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటాడు నిండా ములిగిన తర్వాత. సో అది పక్కన పెడితే, మరి దశమ స్థానంలో కుజుడు అష్టమాధిపతి, తృతీయాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. తను రోజు చేసే వృత్తి కన్నా డిఫరెంట్గా ఉండడం కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఇదే సమయంలో ఉద్యోగాన్ని మానేసి వ్యాపారంలోకి వస్తామనే ఆలోచన వస్తుంది. అది ఎంత మాత్రం కూడా మీకు అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. అంటే మీరు ఒక చోట పనిచేస్తున్నప్పుడు మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క సామర్థ్యంతో ఆ సంస్థ చాలా పైకి రావచ్చు, మీ యజమాని చాలా ధనం సంపాదించవచ్చు. కానీ అదే పని మీరు సొంతంగా చేసినప్పుడు అది మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మీ కన్యారాశి వారికి, కన్యారాశి జాతకులకి, లగ్నాలకి మీరు మీ యొక్క తెలివితేటలతో ఇతరులని అభివృద్ధి చేయడమే తప్ప జీవితంలో మీరు అభివృద్ధి చెందలేరు. అంటే యు ఆర్ ఏ కింగ్ మేకర్,
మీరు ఎప్పుడూ కూడా రాజు కాలేరు. ఇతరులని రాజ్యాధికారం సంపాదించే విధంగా మీ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో కుజుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు కూడా మీ సామర్థ్యం మరింత పెరిగి ఇంకా గొప్ప ఉద్యోగ అవకాశం మీకు వచ్చే అవకాశం ఉంది తప్ప సొంతంగా ప్రయత్నం చేస్తే మాత్రం మొత్తానికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రాశి యందు శుక్రుడు కుజుడు రాశిని చతుర్దృష్టిలో వీక్షించడం వల్ల జాతకుడు ఇతరులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఒక క్యారెక్టర్ లేని నీచ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించి మీ యొక్క గుడ్విల్ని పాడు చేయడం కానీ, వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క చారిటీని, పవిత్రతని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి చెడ్డ క్యారెక్టర్ కలిగిన వ్యక్తుల్ని ఆశ్రయించడం కానీ, వారికి మీ జీవితంలో చోటు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో వద్దు. వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళని చూసి జాలిపడి మీరు చేరదీస్తే చివరికి మిమ్మల్ని చూసి వేరే వారు జాలిపడవలసి ఉంటుంది. ఇంకా ఆ విధంగా చూసినా రాష్ట్రాధిపతి దశమాధిపతి 12లో ఉండి రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వం వారి వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మరి జిఎస్టీ లాంటి ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు సకాలంలో చెల్లించవలసి ఉంటుంది. కొంతవరకు అధికారుల వల్ల వేధింపులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి బాధ్యతల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం అయితే అవ్వచ్చు, లేదంటే మీ తండ్రి గారి ఆరోగ్యం అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం వల్ల హాస్పిటల్ను సందర్శించడం, వైద్యుల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క వైద్యం కొరకు వేచి ఉండడం, వైద్య ఖర్చులు పెట్టడం, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతుంటాయి. ఏదైనప్పుడు కూడా ఈ కన్యా రాశి వారికి చాలా సమయం వృధా అయినట్టు కనబడుతుంటుంది. అది వైద్యపరమైన విషయాల వల్ల అవ్వచ్చు, లగ్జరీ వల్ల అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ వల్ల అవ్వచ్చు. అసలు చేసే పని తక్కువగా ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ఈ సమయంలో శని వక్ర గమనంలో ఉండడం వల్ల కొంతమంది విషయంలో చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఇతరులు ఎగ్గొట్టినటువంటి పని మీరు కూడా చేయవలసి ఉంటుంది. దానివల్ల టెంపరీగా మీకు లాభం లేనప్పుడు కూడా అనుభవం మనకు వచ్చిందన్నటువంటి ఆలోచనతో హార్డ్ వర్క్ చేయాలే తప్ప దానివల్ల మీకు పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదు. సో ఇక మీరు మీ జీవిత భాగస్వామి విషయంలో కొంతవరకు చిన్న చిన్న అపోహలు కానీ, భార్యాభర్తల్లో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య వల్ల, ఉద్యోగ విషయాల వల్ల కొంతవరకు ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాన్ని తీసుకొని భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు చిన్నవి బాగా పెద్దవి చేయడం, ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించి మీ జీవితంలో ప్రవేశించి మీ యొక్క సంపదని, మీ యొక్క ధనాన్ని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఈ సమయంలో మీరు దాన్ని గుట్టుగానే కాపాడుకోవాలి తప్ప మీ యొక్క సమస్యల్ని, మీ యొక్క కష్టాల్ని ఇతరుల వద్ద చెప్పుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ఈ విషయంలో చాలా గుప్తంగా ఉండండి. చిన్న చిన్న విషయాలు ఉంటే పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అన్ని సమస్యలు కూడా చాలా సునాయాసంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మరి ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల దైవభక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకైతేనే, విద్యార్థులకైతేనే, ఏదైనా ఎన్ని సమస్యలున్నా మీ యొక్క పూర్వపుణ్యం వల్లనో, మీ పెద్దవాళ్ళు చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల అవి చివరికి సుఖాంతంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారరీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనం అయినప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ
అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అన్నది మంచిది. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో మించుమించుగా మళ్ళీ మన్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ ఎవరికన్నా ఎరువివ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్నపాటి రెమెడీ మీరు దీంతోపాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీ కళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాల్ని మళ్ళా తిరిగి మన్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్త కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.